నమః. జీవిత పరమార్థం చిన్న కథను తెలుసుకుందాం. ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి జీవికి పుట్టుక, పెరుగుట, జీవితాన్ని చాలించుట ఇదే చక్రం, జీవన విధానం. కానీ ఏ జీవి ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, వాటికి వాని జీవన విధానాన్ని ఎలా కొనసాగించాలో అంతా దైవ నిర్ణయం. మానవ జన్మ ఎత్తిన వానికి న్యాయం, ధర్మం, కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమ నిబంధనలు, కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటికి అనుగుణంగానే వారి జీవనశైలి ఉండాలి. మనం ఏర్పరచుకున్న కట్టుబాట్లను అతిక్రమించకూడదు. అప్పుడే ఆ మనుష్యుల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి, సమాజం బాగుంటుంది. కాలాన్ని బట్టి న్యాయం, ధర్మం మారతాయి, కానీ సత్యం మారదు. పూర్వకాలం న్యాయం, ధర్మం ఇప్పుడు మార్పు చెందింది. సత్యం ఏ కాలంలోనూ సత్యమే, మారదు. న్యాయం, ధర్మం కాలానుగుణంగా పరిస్థితులను బట్టి మార్పు చెందుతుంది. మన మనుగడకు, మనం జీవించటానికి మనకు కొంత ఆర్థిక వెసులుబాటు ఉండాలి. దానికోసం మనం కష్టపడి పనిచేసి లేదా చదువుకుని ఉద్యోగం చేసి ఇలా వారికి ఉన్న వనరులు, అవకాశాలను బట్టి మన జీవనోపాధి ఏర్పడుతుంది. అందరూ ఒకే స్థాయిలో ఉండరు కదా. కొందరు ఆర్థికంగా హెచ్చు స్థాయిలో ఉండవచ్చు, కొందరు మధ్య రకంగా ఉండవచ్చు, కొందరు దిగువ స్థాయిలో ఉండవచ్చు. వారి వారి ఆర్థిక స్థితిని బట్టి ఉంటారు. ఇలా ప్రతివారు వారి పరిస్థితులకు అనుగుణంగా వారు జీవిస్తారు. డబ్బు ఉన్నవానికైనా లేనివానికైనా, విదేశంలో ఉన్న స్వదేశంలో ఉన్న అందరికీ వారికి ఆయుష్ పరిమితంగానే ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా ఆయుష్ మన చేతిలో ఉండదు. ఈ భూమి మీదకు వచ్చిన ప్రతివారు వెళ్ళవలసిందే. దీనికోసం డబ్బు డబ్బు అని డబ్బు కోసం వెంపర్లాడుతూ తన వారిని, కన్నవారిని, ఆఖరికి తన జీవితాన్ని కూడా పణంగా పెట్టి సంపాదించాలా? అందరినీ వదులుకుని కనీసం మన జీవితానికి కూడా సంతోషాన్ని ఇవ్వని సంపాదన అంత అవసరమా? ఈ డబ్బు సంపాదనలో పడి మనం ఈ భూమి మీదకు వచ్చిన ప్రయోజనాన్ని మర్చిపోయి డబ్బు సంపాదనలోనే జీవితాన్ని సమిధని చేస్తే మనం ఈ భూమి మీదకు వచ్చిన ప్రయోజనం ఏమిటి? కేవలం డబ్బు కోసమేనా? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కేవలం డబ్బే పరమార్థం కాదు. డబ్బు కొంతవరకే అవసరం. అది మర్చిపోయి మనిషి డబ్బు వెనకపడి జీవితకాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. జీవితం సంతోషంగా గడపాలి అంటే కేవలం డబ్బుతో సంతోషం రాదు. మంచి పనులు చేయాలి, మంచివానిగా బ్రతకాలి, 10 మందికి మంచి మార్గం చూపాలి, 10 మందిలో మంచివానిగా పేరు తెచ్చుకోవాలి. ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు మన పెద్దలు. అందువల్ల ముందు మన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అందరూ సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. పెద్దల పట్ల గౌరవ మర్యాదలు పాటించాలి. పెద్దల గురించి కూడా ఆలోచించాలి. చదువుకుని విదేశాలకు వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న తల్లి, తండ్రి పరిస్థితి ఏం కాను? ఈ కాలంలో అందరికీ విదేశీ మోజు పెరిగిపోయింది. విదేశాలకు వెళితే మీకు కావలసినంత డబ్బు రావచ్చు, కానీ అక్క, తమ్ముడు, అన్న, చెల్లి వీళ్ళెవ్వరూ ఉండరు. మన జీవితం అంటే వీరంతా కలిస్తేనే జీవితం. ఎవరూ లేనిది జీవితం కాదు. రేపు కలుద్దాం అంటే జీవితం మన కోసం ఆగదు. మనకు దేవుడిచ్చిన జీవితాన్ని మన కుటుంబంతో, స్నేహితులు, బంధువుల మధ్యలో గడిపితే ఆ ఆనందమే వేరు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆ సంతోషం రాదు. ప్రతి ఒక్కరి జీవితానికి అర్థం, పరమార్థం రెండూ ఉండాలి. మన పుట్టుకకు సార్థకత ఉండాలి. ఈ జీవితానికి ఇక్కడి సుఖ సంతోషాలతో పాటు దైవ సాన్నిధ్యం చేరే మార్గం కూడా తెలుసుకోవాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత. విదేశీ వ్యామోహం, డబ్బు మోజులో పడి కుటుంబాన్ని దూరం చేసుకోకండి. జీవితం మరలా రాదు. ఉన్నప్పుడే అనుభవించాలి. అది నలుగురితో కలిసి అనుభవిస్తే ఆ సంతోషమే వేరు. మన సంతోషాన్ని చూసి మన తల్లిదండ్రులు కూడా సంతోషపడతారు. బ్రతకటానికి ప్రతి చోట అవకాశాలుంటాయి. వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి.
అప్పుడు మనం మన దేశంలో మన అమ్మా నాన్నలతో, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, స్నేహితులు, బంధువులతో మన జీవితాన్ని సంతోషంగా గడిపి మన జన్మను సార్థకం చేసుకుంటాం. మనం ఉన్నా లేకున్నా మనం అందరి మాటల్లో మనసుల్లో ఉండాలి. అది జీవితం అంటే. అంతేకాని పుట్టాం, పెరిగాం, సంపాదించాం, చచ్చిపోయామంటే ఉపయోగం ఉండదు. కనీసం మీ సొమ్ము తీసుకున్నవారు కూడా ఆ 10 రోజులు అయ్యాక మిమ్మల్ని మర్చిపోతారు. అలాంటి వారి కోసం ఎందుకు మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవాలి? మీకు నచ్చిన మంచి పనులు చేసి, మీకు తోచిన సహాయం చేస్తూ అందరిలోనూ మంచిగా పేరు తెచ్చుకుంటే ఆ పేరు కొన్ని తరాల వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరూ వారి జీవిత పరమార్థాన్ని తెలుసుకుని జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఈ విషయాన్ని అందరూ మంచి మనసుతో ఆలోచించాలి. మనం మంచి మార్గంలో నడుస్తూ మిగతా వారు కూడా మనల్ని అనుసరించేలా చేయాలి. ఇది కదా జీవిత పరమార్థం అంటే. ఈ భూమి మీదకు వచ్చే ప్రతి జీవికి కొన్ని నిర్దిష్టమైన భగవంతుని ఆజ్ఞలు ఉంటాయి. అవి ఏమిటంటే, ఆ జీవుల గత సుకృతాలను అనుభవించటం. మంచైనా చెడైనా అనుభవిస్తే కానీ కర్మ తీరదు. అలా అనుభవిస్తూనే పూర్వజన్మ సుకృతాన్ని బట్టి వానికి కొంత జ్ఞానం ఉంటుంది. దాని ద్వారా కర్మను అనుభవిస్తూ దేవుడిచ్చిన జీవితాన్ని కొనసాగిస్తూ ఈ జీవితాన్నించి తరించేందుకు మనం ఆలోచించాలి. దానికి అనుగుణంగా భగవంతుని పాదాలను ఆశ్రయించాలి. దేవుని రక్షణలో ఉన్న మనం చెడువైపు వెళ్లకుండా సత్సాంగత్యంతో మంచివైపు ప్రయాణించి భగవానునిలో కలుస్తాం. ఇలా ప్రతి ఒక్కరూ తమ జీవిత పరమార్థాన్ని తెలుసుకుని జీవితాన్ని గడిపితే మన గురించి మనం ఆలోచించనవసరం లేదు. ఆ దైవం నిర్దేశించిన దారిలోనే మనం ప్రయాణిస్తాం. మన పూర్వజన్మల కర్మలను తొలగించుకొని భగవంతునిలో ఐక్యం అవుతాం. అందుకే మనం మన హృదయ కమలాన్ని దేవునికి అర్పించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. మన హృదయం భగవదర్పితం చేసిన నాడు మనం దేని గురించి ఆలోచించనవసరం లేదు. మన గమనం మంచిదైనప్పుడు మనం చేరే గమ్యం కూడా మంచిదవుతుంది. అదే భగవత్ సాన్నిధ్యం. ఏ జీవికైనా గమ్యం దేవుని పాదాలే, దేవుని సాన్నిధ్యమే. శుభం.